హలో ఎవ్రీవన్. సో ఇవాళ మరొక పెళ్లి కూతురు బ్లౌజెస్ ఎలా చేసామో చూద్దామండి. వీళ్ళైతే వెరీ షార్ట్ పీరియడ్లో మనకు బ్లౌజెస్ ఇచ్చారు. సో ఒక్కొక్క డిజైన్ చూపిస్తాను ఎలా చేసామనేసి. సో బ్యాక్ అయితే దీనికి ఇలా ఫ్రంట్ సింపుల్గా ఇచ్చేసాము, స్కాలప్ మోడలు. అండ్ హ్యాండ్స్ వచ్చి ఇలా లైన్ ప్యాటర్న్ చేసి చిన్న కట్ వర్క్ ఇచ్చేసామన్నమాట. మనకు అన్ని ప్రిన్స్ కట్ బ్లౌజెస్ చేసాము. ఇదొకటి మనకి ఇలా నెట్ ప్యాటర్న్ చేయమన్నారనమాట, ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్. సో దీనికి వచ్చి బ్యాక్ ఇలా నెట్ వస్తుంది మనకు, ఓకేనా. అండ్ హ్యాండ్స్ కూడా మనం ఇలా నెట్ ఇచ్చేసాం అనమాట, బ్యాక్ నెట్ ఇచ్చామని. ఫ్రంట్ అయితే మనం ఇలా సింపుల్ నెక్ వస్తుంది, ఓకేనా. ఇది వచ్చి మనకి బ్యాక్ కీ హోల్ షేప్ ఇచ్చి కింద వచ్చి ఇలా మనకి కర్వ్ షేప్ వస్తుంది అనమాట, స్ట్రైట్ కాకుండా. బ్లౌజు మనకి ఇది వేసుకున్న తర్వాత బాగా లుక్ అపియరెన్స్ వస్తుంది. ఇలా సింపుల్ డిజైన్ మనం షార్ట్ స్లీవ్స్ ఇచ్చేసి ఇలా ఇచ్చేసాం మనం ఈ బ్లౌజ్. అండ్ వీళ్ళదే ఇంకొక బ్లౌజ్ మనం ఇలా ఫ్రంట్ బ్యాక్ డీప్ నెక్ ఇచ్చేసి, ఓకేనా. అండ్ హ్యాండ్స్కి వచ్చేసి ఇలా మనకి మన పేర్లో బాగా ట్రెండ్ అవుతుంది కదా, ఇలా స్కాలప్ వర్క్ అనేది ఇచ్చేసాం అనమాట. బ్యాక్ ఇలా సింపుల్గా ఇచ్చాం, ఓకేనా. ఇది ఒకటి మనకి హెవీ శారీ చేయమని చెప్పారు. సో ఇలా మనం 2 కలర్ కాంబినేషన్స్తో ఇలా చేసాం అనమాట. బ్యాక్ వచ్చి ఇలా డీప్ నెక్ ఇచ్చేసి ఆల్ ఓవర్ స్కాలప్ ఇచ్చాం అనమాట. ఇలా మీకు కూడా డిఫరెంట్ బ్లౌజెస్ షార్ట్ టైం పీరియడ్లో కావాలన్నా చేయిస్తామండి. ప్రజెంట్ అయితే ఆర్డర్స్ తీసుకోవట్లేదు, బికాజ్ మనకి కలకత్తాలో ఎలక్షన్స్ ఉండడం వల్ల వర్కర్స్ అందరూ ఊరికి వెళ్తున్నారు. సో 1 మంత్ అయితే మనం కంప్లీట్గా ఆర్డర్స్ అనేవి ఏవి తీసుకోవట్లేదు. తర్వాత నుంచి యాజ్ యూజువల్గా ఆర్డర్స్ తీసుకుంటాము, మీకు అర్జెంట్ కూడా చేస్తాం అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఫాలో అవర్ పేజ్.